చదువుకునే పిల్లగాళ్లకు విద్యా బుద్ధులు నేర్పి మంచి మార్గంలో నిలబెట్టి వాళ్ళను భారతదేశ చరిత్ర పుటలల్లో అద్భుతంగా లిఖించదగ్గ పేర్లతోటి నిలబెట్టి మంచి మాటలు పాటలు చెప్పాల్సిన విద్యా సంస్థలే అడ్డదారిన పడి దొంగ తాళాలకు తెరలు లేపితే ఏందన్నట్టు చెప్పుండ్రి. ఈ మాట వింటే మీకు మత్తు కోపం వస్తున్నది కదా. గిట్లా అడ్డదారులు తొక్కి దొంగసాటుగా కట్టలను మూటలు కట్టుకొని బ్లాక్ మనీని సంపాదించుకునే ఇటువంటి విద్యా సంస్థలు ఉన్నంతకాలం సమాజం బాగుపడదు, పిల్లల భవిష్యత్తు అంతకంటే బాగుపడదు. ఇప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు వీళ్ళని చెప్పి అందరు కారెడ్డాలు ఆడుకుంటా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు ఈ పెద్ద విద్యా సంస్థ చేసినటువంటి అడ్డమైన పనికి. మరి ఏమైందయ్యా ఏమా కదా పురాగా అంటే వార్త తెచ్చినా చూడుండ్రి. ఇక దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద ఐటీ అధికారులు దాడులను నిర్వహణ చేసిండ్రయ్యా. విద్యార్థుల నుంచి అత్యధికంగా ఫీజులను వసూలు చేసుకుంటా పన్నులు చెల్లించకుండా ఎగరెత్తున్నారన్న ముచ్చట్లల్లా ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఇక ఈ ఆరోపణల కోసానికని చెప్పి సౌదాలను చేపట్టిండ్రయ్యా. ఇక హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, బొంబాయి సహా చాలా ప్రాంతాలల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలల్లో కార్పొరేట్ ఆఫీసులల్లో ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడులను అయితే చేపట్టిల్లు ఐటీ అధికారులు. విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులను వసూలు చేసుకుంటా రిసీట్లు ఇచ్చుడే కాకుండా పెద్ద ఎత్తున ట్యాక్స్ ను ఎగ్గొడుతున్నట్లుగా సౌదాలల్లో అధికారులు ఎరకబట్టినట్టు తెలుస్తున్నదయ్యా. ముందుగాల హైదరాబాదు మాదాపూర్లో మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో అందులో సోదాలు నిర్వహణ చేసిన అధికారులకు అక్రమ లావాదేవీలు అయినట్టుగా ఎరకబట్టినట్టు సమాచారం ఉన్నది. అయితే దాని తర్వాత వరుసగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలల్లో అట్లనే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ ఆఫీసులలో దాడులు చేసినరయ్యా. ఇక ఈ సోదాలలో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలను ఎరకబట్టిండ్రు ఐటీ పెద్దసార్లు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగా పైసలను తీసుకునేందుకు ఒక సాఫ్ట్వేర్ ను అట్లనే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం ఇంకో సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు నిర్ధారణ చేసినరయ్యా. ఇక పైసల రూపంలో అధికంగా ఫీజులను వసూలు చేసుకుంటా ప్రభుత్వానికి మాత్రం తక్కువగా చూపించుకుంటా ప్రాథమిక విచారణలలో ఈ అన్ని సంగతులను లోతుపాట్లను శ్రీ చైతన్య ఆర్థిక అవకతవకలను మేము ఎరకబట్టినామని చెప్పి ఐటీ అధికారులు గట్టిగానే చెప్తున్నారు. ఇంకా అంతనే కాకుండా పెద్ద మొత్తంలో తప్పుడు లెక్కలు చూయించి పన్ను కట్టకుండా ఎగ్గొట్టినట్టు కూడా ఐటీ అధికారులు ఎరకబట్టిండ్రు. ఇంకా పూర్తి వివరాలను తొందరలోనే ఎల్లడిక చేస్తామని చెప్పి చెప్తున్నారు అయ్యా. అయినా శ్రీ చైతన్య అంటే చాలా పేరు మోసిన పెద్ద విద్యా సంస్థ. మీ స్కూళ్ళకు వచ్చేటోళ్లకు మంచి చెడు చెప్పి 10 మందికి విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థులను భావి తరాలకు బంగారు భవిష్యత్తునిచ్చి మంచి మాటలను నీతి సూక్తులను శుద్ధాని మాటలను నేర్పాల్సిన మీరే దొడ్డిదారిన పైసలు సంపాదించుకునేకి అలవాటు పడితే మీరు సభ్య సమాజానికి మెసేజ్ సంగతి పక్కన పెడితే మీ శ్రీ చైతన్యంలో చదువుకునే పిల్లలకి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు అయ్యా. ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ శ్రీ చైతన్యం మీద ఐటీ రాడ్లైన ముచ్చట్లల్లా. ఏందో ఏమోనోళ్ళ పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చి మంచి చదువులని చెప్పి మంచి మార్గంలో పిల్లలకు బంగారు భవిష్యత్తును బాటగా ఏస్తారని అనుకుంటే గిట్లా వీళ్ళే అడ్డదారుల్లోకి పైసలు కమాయించుకోవాలని చెప్పి ఆశగా ఎదురుతే వీళ్ళు పిల్లలకు చదువేం చెప్తారు అని జరంతా ఎత్తిపొడిచినట్టే మాట్లాడుతున్నారు. శ్రీ చైతన్య అన్ని కాలేజీలలో ఐటీ రైడ్లైన ముచ్చట్లల్లా దొంగతనంగా పైసలను అక్రమంగా కట్టలు కూడబెట్టినరన్న ముచ్చట్లల్లా.